హిందూ ధర్మంలో అంత్యక్రియలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ తంతు చివరలో కాష్టం చుట్టూ చితి పెట్టే వ్యక్తి భుజంపై నీటి కుండను పెట్టుకుని 3 సార్లు తిరుగుతాడు. తిరిగే ప్రతిసారి కుండకు ఒక్కో రంధ్రం పెట్టి చివరికి దాన్ని పగలగొడతాడు. ఇలా ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. హిందూ సంప్రదాయం ప్రకారం చేసే అంత్యక్రియల్లో ప్రతి పనికి ఒక్కో అర్థం ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపే అందులో ఆత్మ ఉంటుంది. చనిపోయిన వ్యక్తిని దహనం చేసేదాకా ఆత్మ శరీరంలో చేరి తిరిగి లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటుందట. అందుకే అంత్యక్రియలకు ముందు పాడి కట్టి అంతిమయాత్ర చేస్తున్నప్పుడే శ్మశానానికి కొద్ది దూరంలోనే దాన్ని ఒకసారి కిందికి దించుతారు. చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు. ఎందుకంటే శరీరంలో కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద మనుషుల మీద ఉన్న ప్రేమతో తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆత్మ. అయితే అలా రావాలంటే చనిపోయిన వ్యక్తి మీద చల్లిన పేలాలు, బియ్యం గింజల్ని అతడి ఆత్మ ఒక్కొక్కటిగా లెక్కించాలట. అది కూడా సూర్యుడు అస్తమించక ముందే పూర్తి చేయాలట. అంతలోపు లెక్కింపు పూర్తి కాకపోతే ఆ ఆత్మకి మళ్ళీ మొదటి నుంచి లెక్కించాలి. కాబట్టి ఇక కుదరదు. ఇక దింపుడు కళ్ళిన తర్వాత కాష్టం చుట్టూ చితి పెట్టే వ్యక్తి అతడి భుజంపై నీటి కుండను పెట్టుకుని 3 సార్లు తిరుగుతాడు. తిరిగే ప్రతిసారి కుండకు ఒక్కో రంధ్రం పెట్టి చివరికి ఆ కుండని పగలగొడతాడు. ఎందుకంటే కుండ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుంచి నీరు ఎలా అయితే వెళ్లిపోతుందో శరీరం నుంచి కూడా ఆత్మ అలాగే వెళ్లిపోతుందట. ఇక కుండను పగలగొట్టడం అంటే శరీరాన్ని కాల్చేస్తామని అర్థం. ఇక నీకు శరీరం లేదు, వెళ్ళిపో అని ఆత్మకు మనమిచ్చే Download ShareChat.